ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తమ వర్ణ భేదమును అనుసరించి తమ వంతుకు వచ్చిన కర్మలనన్నింటినీ ఎవరు తమ కర్మేంద్రియముల ద్వారా సుఖపూర్వకముగా వనర్చుచుందురో, సమస్త శాస్త్రోక్త కర్మలను నర్చుచుందురో, నిషిద్ధ కర్మలను పరిత్యజించుచుందురో, మరియు సమస్త విధములగు కర్మలను నాకు అర్పించి వాటి బంధక గుణములను నాశమునర్చుకుందురో, మరియు ఈ రీతిని ఓ అర్జున సమస్త కర్మలను నాయందు సమాప్తమొందింపచేసి వాటిని నాశమునర్తురో, మరియు శరీరము వాక్కు మనస్సులతో కూడియున్న మరి ఏ ఏ ప్రవృత్తులు కలవో వాటిని కూడా నాలోనికి తప్ప మరెచ్చటకును పోనివ్వరో, ఈ విధమున ఎవరు నా అఖండోపాసన మునర్తురో, ఎవరు ధ్యానము మూలమున నా నిరంతర నివాస స్థానముగా అగుదురో, ఎవరు తమ ప్రేమపూర్ణ గుణముతో కేవలము నాతోనే వ్యవహరింతురో, విషయ భోగములు మరియు మోక్ష పదవి అనడి రెండింటి యొక్క దుర్బలత్వము దరిద్రమునగు కులమును విడిచివైతురో, మరియు ఈ రీతిని ఏకనిష్ఠతో కూడియున్న భక్తి యోగముచే ఎవరు తమ సమస్త మనోభావములు అంతఃకరణము మరియు శరీరములను కేవలము నా అధీనమే ఉనర్తురో, అట్టి వారిని గురించి నేనెంతవరకనే వర్ణించను. వారి కోరికలనన్నింటినీ నేను నెరవేర్చవలసి ఉన్నది. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, సంక్షేపముగా నీవిది తెలుసుకునుము. తల్లి గర్భములోనికి వచ్చినవాడు తల్లికి ఎంత ప్రియముగా ఉండును, ఇదే విధమున ఆ భక్తులు కూడా ఏ విధముగా ఉన్నప్పటికీ నాకు ప్రియమైన వారగుదురు. కలికాలమందలి విఘ్న బాధలనన్నింటినీ వారికి దూరముగా ఉంచి వారిని రక్షించుటకై నేను పట్టా వ్రాసిచ్చితనని అనుకొనుము. ఇటుల కానిచో ఒకవైపు నా భక్తి, రెండవ వైపు సంసార చింత, ఇదెంత విలక్షణము అసంబద్ధము నగు ఊహ. సంపన్నుని భార్య కూడా ఎన్నడైనా రుచిపచిలేని అన్నమునకై ఎవరినైనా యాచింపగలదా? ఇదే విధమున నా భక్తుడు కూడా నాకు ప్రేమపాత్రుడగును. అప్పుడు అతని లోటు నా లోటు కాదా? జనన మరణములనడి తరంగములు సృష్టి అందంతటను సంభవించును. ఇది చూచి నా మనస్సున ఈ సంసార సాగర తరంగ దుఃఖమును అనుభవించిన వాడెవడా అని తలంపు కలిగినది. ఇట్టి స్థితిలో నా భక్తులు కూడా భయపడుట సంభవమే. అందుచే ఓ అర్జున, నేను రామకృష్ణాది రూపములలో సగుణ రూపధారినై వారి వద్దకు పరుగిడి వత్తును. నా రామకృష్ణాది వేల కొలది నామములను నీవు వేల కొలది నావలుగా ఎరుంగుము. ఈ నౌకలను ఈ సంసార సాగరమునందమర్చి నేను నా భక్తుల ఎడ తారకుడనైతిని. ఇక సంగహీనులు అందరికీ భిన్నముగా ఉండు నా భక్తుల కొరకై నేను నా ధ్యానమనడి ఆధారమును కలుగజేసి తిని, మరియు సంసారులు లేక గృహస్థులైన వారిని నేనీ నౌకలందు కూర్చుండజేసి తిని. కొందరు భక్తుల పొట్ట క్రింద ప్రేమయనడి పెట్టెను కట్టి తిని. ఈ రీతిని నా భక్తులందరినీ నేను ఆత్మైక్యమనడి రేవు వద్దకు తీసుకొని వచ్చి ఉంచి తిని. కేవలము ఇంతియే కాదు, ఎవరెవరు నన్ను భజించిరో వారందరినీ, అవి చతుష్పాదులే కానిమ్ము పశువులే కానిమ్ము, నా భక్తులుగా అంగీకరించి వారిని వైకుంఠ సామ్రాజ్యమునకు అధిపతులుగా ఉనర్చితిని. ఇందుచే నా భక్తులకే విధముగు చింతయు కష్టమును కలిగించను. వారిని తరింపచేయుటకై
నేనెల్లప్పుడూ సిద్ధముగా ఉందును. భక్తులు తమ చిత్తవృత్తిని నాకర్పించుట తోడనే వారు తమ జగన్నాటకమున నన్ను కూడా తమ సహచరునిగా ఉనర్చుకొని కలుసుకుందురు. ఇందుచే ఓ అర్జున, నీవు నిరంతరము జీవుడెప్పుడీ అనన్య భక్తి మార్గమును గ్రహించునో అప్పుడే వాడు శ్రేష్ఠుడగు భక్తుడైపోవును అనడి మంత్రపాఠమును ఉనర్చుచుండుము. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. బుద్ధిచే నిశ్చయమునర్చుకొని మనోవృత్తులనన్నింటినీ నా స్వరూపమున స్థిరముగా ఉంచుము. ఓ అర్జున, బుద్ధి మనస్సులనడి రెండును ప్రేమపూర్వకముగా పూర్తిగా నా యందు రమించసాగినప్పుడు నీవు వచ్చి నాలో కలిసిపోవుదువు. ఏలన మనోబుద్ధులు రెండును నా స్వరూపమున స్థిరపడి విహరించినప్పుడు ఇక నేను నీవు అనడి భేదమెచ్చట మిగిలియుండును. కొంగుచే విసరుటచే దీపమారిపోయి దాని తేజము లేకుండా పోవు రీతిని, లేదా జీవుడు పైవైపుకు పోవునప్పుడు అతని ఇంద్రియములు కూడా శరీరమును విడిచిపెట్టు రీతిని మనోబుద్ధులతో పాటు అహంకారము కూడా తనంత తానే నా వైపుకు వచ్చును. ఇందుచే నీవు నీ మనోబుద్ధులను నా స్వరూపమున ప్రవేశపెట్టి వాటి నచ్చటనే స్థిరముగా ఉంచుము. అప్పుడు దీని సహాయము వలన నీవు నా సర్వవ్యాపక స్వరూపమును పొందెదవు. నేను స్వయముగా నాపై ఒట్టు పెట్టుకొని ఈ సిద్ధాంతమునందు ఏ విధముగు అపవాదము లేదని నీతో చెప్పుచున్నాను. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. మనోబుద్ధి సమేతముగా నీ చిత్తమును పూర్తిగా నా అధీనమునర్పజాలకున్నచో ఓ అర్జున, మరొక విధముగా చేయుము. రాత్రింబవళ్ళందలి 8 జాములందును కనీసము ఏ కొద్దిసేపైనా మనోబుద్ధులతో నీ చిత్తమును నాకర్పించుచుండుము. అటుపైని ఏ సమయములందు నా సుఖానుభవము నీకు లభించగలదో కనీసము ఆ సమయములందైనా నీ మనస్సున విషయ విరాగము కలుగును. అప్పుడు శరత్కాలము వచ్చిన పిదప నదులు క్రమక్రమముగా తగ్గిపోవు రీతిని నీ చిత్తము కూడా క్రమక్రమముగా ప్రపంచ వేగము నుండి బయటకు పోసాగును. ఇటుల జరిగిన పిమ్మట పూర్ణిమ నుండి చంద్రబింబము దినదినము క్షీణించుచు అంతమున అమావాస్య నాడు పూర్తిగా కనిపించని రీతిని విషయ భోగముల నుంచి తప్పించుకొనుచు నా స్వరూపమున ప్రవేశించుచూ ఉండగా ఓ అర్జున, నీ చిత్తము క్రమక్రమముగా నా స్వరూపముతో సమానమగును. అభ్యాసయోగమని చెప్పబడినది ఇదియే. ఈ సంసారమున ఈ అభ్యాసయోగముచే సాధింపరానిదేదియూ లేదు. ఈ అభ్యాసము వలననే కొందరు గాలిలో నడవగలుగుచున్నారు, కొందరు పులులను సర్పములను తమ వశమనర్చుకొనుచున్నారు, కొందరు విషమును జీర్ణమనర్చుకొనుచున్నారు, మరికొందరు సముద్రంపై కాళ్లతో నడుచుచున్నారు. ఈ అభ్యాస బలము వలననే కొందరు వేద విద్యా పారంగతులైరి. కాన అభ్యాస సాధనచే లభించినదేదియూ లేదు. కావున నీవు అభ్యాస యోగము వలననే నన్ను పొందుము. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఈ విధముగు అభ్యాసమనర్చడి సామర్థ్యము కూడా నీ యందు లేకున్నచో నీవు ఏ ప్రదేశమున ఏ విధముగా ఉంటివో ఆ ప్రదేశమున అదే విధముగా ఉండుము. ఇంద్రియములను అడ్డగించకుము, భోగములను విడువకుము, నీ జాతి అభిమానమును కూడా విడువకుము. కులాచారమును పాటించుచుండుము, విధి నిషేధములను గురించి శ్రద్ధ వహించుము. ఈ విధముగా ఆచరించమని నీకు బహిరంగమున ఆజ్ఞాపింపబడుచున్నది. కానీ మనస్సు, వాక్కు, శరీరములచే ఏ ఏ కర్మలు జరుగునో
వాటిని గురించి నేను ఈ కర్మలను చేసి తిని అని ఎన్నడూనూ చెప్పకుము. చేయుట చేయకుండుటలు వీటిని గురించి ఏకమాత్రుడగు విశ్వమును నడిపిడి పరమాత్మయే ఎరుంగును. నీ మనస్సునందెన్నడును ఈ కర్మ న్యూనమైనది, ఈ కర్మ పూర్ణమైనది అనడి యోచన చెయ్యకుము. మరియు నీ మనోభావమును స్వయముగా నీ ఆత్మతో ఏకరూపముగా ఉనర్చి నీ జీవిత కార్యములనన్నింటినీ చేయుము. తోటమాలి నీటిని ఏ వైపుకు తీసుకొని పోవునో ఆ వైపునకే నీరు మెదలకుండా పోవును. అదే రీతిని నీవు కూడా నీ కర్తృత్వాభిమానమును విడిచి శాంతముగా ఉండుము. అనగా ప్రవృత్తి నివృత్తులనడి బరువును నీ చిత్తముపై పెట్టుకొనకము. నీ చిత్తవృత్తిని నిరంతరము నాయందే స్థిరముగా ఉంచుము. ఓ అర్జున, ఈ రథమెన్నడైనా ఈ దారి తిన్ననైనది, ఈ దారి వంకరటింకరైనదని యోచించునా? ఇదే విధమున నిన్ను నీవు దూరముగా ఉంచుకొని నీ వలన జరుగుచుండు కర్మలను వేటిని ఇది న్యూనమైనది, ఇది అధికమైనది అని ఎన్నడూనూ అనుకొనుకుము. శాంతిపూర్వకముగా ఆ కర్మలనన్నింటినీ నాకు అర్పించుచుండుము. ఓ అర్జున, ఈ విధమైనదిగా నీ భావన ఉన్నప్పుడు శరీరపాతము కాగానే నీవు నన్ను పొందుదువు.